ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనము యేసు యొక్క ఉపమానములను ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము లేకపోతే మరి ఒక ఉపమానం ఏంటి అంటే నమ్మకమైన సేవకుడు, ద ఫెయిత్ఫుల్ సర్వెంట్. దీని కొరకు మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 45, 46, 47 వచనాలు ధ్యానం చేద్దామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 24 వర్సెస్ 45 to 47. 45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు నైన దాసుడెవడు? Who then is a faithful and wise servant whom his Lord hath made ruler over his household to give them meal in due season? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. Blessed is the servant whom his Lord when he cometh shall find so doing. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Verily I say unto you that he shall make him ruler over all his goods. Praise the Lord. Amen. కాబట్టి ఇక్కడ ప్రియులారా నమ్మకమైనటువంటి సేవకుడి ఒక ఉపమానమును మనం ఈరోజు ధ్యానించడానికి నమ్మకమైనటువంటి వాళ్ళ కొరకు ప్రభు వారు చూస్తున్నాడు ప్రియులారా. ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా ఆయన యేసు ప్రభులో సర్వ సంపదలు ఉంటున్నాయి. ఒకనాడు ప్రభు వారు మరలా తిరిగి రాబోతున్నాడు. ఎంతగా ప్రియులారా ఆ భవిష్యత్తు గురించినటువంటి మాటలు చెప్తున్నాడు. మరి ఇక్కడ బుద్ధి కలిగి జ్ఞానం కలిగి ఎవరు ఉంటారో నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైనటువంటి దాసుడు. ప్రియులారా మనల్ని ప్రియులారా ఈ లోకంలో ఆయన యొక్క దాసులుగా ఆయన యొక్క శిష్యులుగా మరి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఇది ఇక్కడ ఆ యొక్క ఫెయిత్ఫుల్ సర్వెంట్ను మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆ విశ్వాసులు నమ్మకంగా దేవుని కొరకు ప్రభును మరి యేసును క్రీస్తుగా రక్షకుడుగా అంగీకరించి ఆయన కొరకు జీవించేటటువంటి వారు, ఆయన కొరకు ప్రయాసపడేటటువంటి వారు, ఆయన యొక్క మరి రాజ్యంలో రాజ్యమును కట్టేటటువంటి వారిని మరి సూచిస్తుంది ప్రియులారా. క్రీస్తు అనుచరులుగా మన యొక్క బాధ్యతలు ప్రియులారా, ఇన్సైట్స్ ఇంటూ అవర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క మరి రాయబారులుగా ఆయన యొక్క అనుచరులుగా ప్రియులారా ఆయనను వెంబడించేటటువంటి శిష్యులుగా మన యొక్క బాధ్యతలు, అవర్ రెస్పాన్సిబిలిటీస్. ఏదో ప్రభుని అంగీకరిస్తే సరిపోదు, చర్చ్ మెంబర్షిప్ ఉంటే సరిపోదు. ప్రభు వారు ఇంకా ఎక్కువగా హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ అండ్ మీ ప్రియులారా. దేవునికి మన సేవలో విశ్వాసము మరియు సంసిద్ధతను ఇక్కడ తెలియజేస్తుంది. ఎంఫసైజెస్ నొక్కి చెప్తుంది ప్రియులారా. ఎంఫసైజెస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ రెడీనెస్ ఇన్ అవర్ సర్వీస్ టు గాడ్. దేవునికి మన సేవలో విశ్వాసం మరి సంసిద్ధత. ఆర్ వి రెడీ? ఆర్ వి ప్రిపేర్డ్? మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా వీకెండ్ మీటింగ్ జరుగుతాయి ప్రతి శనివారం కూడా పిల్లరా. దీనికోసం అనేక మందిని కాంటాక్ట్ చేస్తుంటాను. మరి ఈరోజు మరి కెనడాలో ఉన్నటువంటి ఒక బ్రదర్ మీరు సాక్ష్యం చెప్తారంటే ఎస్ బ్రదర్ ఐఎమ్ రెడీ అన్నాడు. కొంతమంది అయితే ఏయో సాకులు చెప్తుంటారు. సాక్ష్యం చెప్పటానికి కూడా నేను రెడీగా లేను. ఏంటి ప్రభు వారు మన జీవితంలో చేసిన రక్షణ కార్యముల గురించి ప్రభు వారు ప్రతిదినం కూడా క్రైస్తవులు అన్నటువంటి ప్రతి బిడ్డలో కూడా ప్రతిదినం ఒక నూతన దినము, ప్రతిదినం కూడా ఎంతో ప్రియులారా మరి అనేక అనుభవాలు ఉంటాయి, నూతన అనుభవాలు. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి ప్రియులారా. ఆ యొక్క రక్షణ అనుభవము, ఆ యొక్క సాక్ష్యం లేనప్పుడు అవి అన్ని కుంటి సాకులు మనం చెప్తుంటాం పిల్లరా. కాబట్టి ఇక్కడ మనల్ని సంసిద్ధతను ఇక్కడ మరి తెలియజేయటం అనేటటువంటిది కూడా మనం ఇక్కడ వింటున్నాము. ఇదంతా కూడా 24వ అధ్యాయము మరి ఆలివ్ ప్రసంగం, ఆలివేట్ డిస్కోర్స్ అంటారు పిల్లరా. ఇక్కడ మరి 24:3 చూస్తే ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును,
నీ రాకడను నీ యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పమనగా. కాబట్టి వాళ్ళు అడుగుతారు, ఎప్పుడు వస్తావు నువ్వు? సెకండ్ కమింగ్ ఎప్పుడు? మరలా తిరిగి వస్తానంటున్నావు, ఎప్పుడు జరిగేది? అన్నిటికీ అనమాట అండి సూచనగా ఇవన్నీ ఈ యొక్క వాక్యంలో కూడా ప్రియులారా మన యొక్క బాధ్యతలేంటి, మరి ఏ రీతిగా ఆయన వచ్చినప్పుడు మరి ఏ రీతిగా మరి నమ్మకంగా ఉన్నటువంటి వారికి రివార్డ్స్ ఏ రీతిగా ఇస్తాడు, అవన్నీ కూడా మరి ఇక్కడ తెలియజేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జీవించటం యొక్క ఆచరణాత్మకమైనటువంటి ఉదాహరణ, ప్రాక్టికల్ ఇలస్ట్రేషన్ ఆఫ్ లివింగ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ హిస్ కమింగ్. ప్రియులారా, క్రీస్తు యొక్క బిడ్డలుగా ప్రియులారా, బుద్ధి గల కన్యకల వలె సిద్ధపాటుతోటి ఉండటము. మరి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన దొంగ వలె వస్తానని తెలియజేసి ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క కర్తవ్యము, మన యొక్క పని ఏమిటి అంటే ఈ లోకంలో ఆయన్ను ఎదురు చూస్తూ, ఇట్ మైట్ బి టుడే, ఇట్ కుడ్ బి టుడే, ఈ రోజైనా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు, ఆయన రావచ్చు. అండ్ ఆల్సో ఆ యొక్క మన యొక్క అంతము, మరణము కూడా ప్రియులారా పిలిచి రాదు ప్రియులారా. ఏ సమయంలో చనిపోతాం తెలియదు. యవన బిడ్డలు చనిపోతున్నారు. ఆయన యొక్క చార్లీ క్రిక్ అన్నటువంటి ఆయన ఏ రీతిగా ప్రియులారా హతసాక్షి అయి ఉంటున్నాడు. ప్రభు యొక్క పనిలో ఆయన ఉంటున్నప్పుడు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అది చేస్తున్నప్పుడు ఏ రీతిగా ప్రియులారా ఆయన్ను మరి చంపటం అనేటటువంటి, షూట్ చేసి చంపటం అనేటువంటి మనం చూస్తున్నాం. ఆ రీతిగా ప్రియులారా ప్రభు యొక్క పనిలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రియులారా నిందలు, అవమానాలు, ఆ యొక్క పర్సిక్యూషన్స్, శ్రమలు వస్తుంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం నమ్మకంగా నిజాయితీగా మరి ఎదురు చూస్తున్నప్పుడు, ఫేస్ చేసినప్పుడు ప్రియులారా దానికి తగినటువంటి ప్రతిఫలము ఉంటది ప్రియులారా. డోంట్ లుక్ అట్ ద అవుట్ సైడర్స్, ఆన్ లోకర్స్. వీళ్ళు వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి ఆ గొప్ప పరిచర్య, ఆ పరలోకపు రాజ్యపు పిలుపు, ఆ యొక్క ప్రియులారా రివార్డ్స్ ఎన్నో ప్రియులారా ముందు ప్రియులారా గ్లోరియస్ ఫ్యూచర్ ఇస్ దేర్. పౌలు అంటాడు, ఇదిగో నేను ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నా యొక్క అంత తుదముట్టించాను, పరుగును మరి రీచ్ అయ్యాను, నా కొరకు బహుమానం ఉంచింది. అంతేకాకుండా ఇంకా ఎంతమంది నమ్మకంగా విశ్వాసంలో ఉంటున్నారో వారి కొరకు కూడా పిల్లారా రివార్డ్స్ అనేటటువంటి. కాబట్టి నా పరుగు కడముట్టించింది అని చెప్తున్నాడు పిల్లారా. నీకు నాకు కూడా ప్రియారా మనం యొక్క విశ్వాస పోరాటంలో ఉంటున్నాము. విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడినైనటువంటి యేసు వైపు చూచొచ్చు. అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ క్రైస్ట్. మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఏంటండి, ఓపికతో పరిగెత్తాలి ప్రియులారా. ఎంతో ఫోకస్డ్గా ఉండాలా, ఎంతో స్టడీనెస్ ఉండాలా, ఎంతో కన్సిస్టెన్సీ ఉండాలి, పర్సిస్టెన్స్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. ప్రియులారా సిస్టమాటిక్, సీరియస్, డైలీ స్టడీ ఆఫ్ ద బైబుల్. కాబట్టి ఈ యొక్క అంతకంతకు వర్ధిల్లుతూ ముందుకు వెళ్ళాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. సరే అండి, ఈ యొక్క 3 వచనాలను మనము 3 పార్ట్స్ గా విభజించవచ్చు. ఈ యొక్క ఉపమానం యొక్క స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పారబుల్ చూస్తే, మొట్టమొదటిది సేవకుడి నియామకము, ద అపాయింట్మెంట్ ఆఫ్ ద సర్వెంట్. ఇక్కడ చూస్తే 45లో, మత్తయి సువార్త 24:45లో ఏమంటున్నాడండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును, బుద్ధిమంతుడైన దాసుడెవడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక యజమానుడిగా పిల్లల మన యొక్క దేవుడు, మన యొక్క ప్రభు పిల్లల మనకు కొన్ని బాధ్యతలు ఇస్తుంటాడు. మా యొక్క మరి ఇంటిలో, గృహంలో, సంఘంలో, సహవాసంలో, దేవుని యొక్క ఈ యొక్క గ్లోబల్ ఈ యొక్క ప్రియులారా యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ లో మనం ఉంటున్నాము. అనేక పరిచర్యలు, అనేక అవసరతలు ఉంటున్నాయి ప్రియులారా. తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు. ఇక్కడ చూడండి పర్పస్ వెరీ క్లియర్లీ. కాబట్టి ఎక్కడైనా సరే విదేశాల్లో కానీ ఎక్కడైనా సరే జాబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నప్పుడు దే మెన్షన్ క్లియర్లీ ఆల్ ద థింగ్స్ ప్రియులారా, గైడ్ లైన్స్, లేకపోతే కండిషన్స్, లేకపోతే వాట్ ఆర్ ఆఫ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. జాబ్ హోల్డర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ గా పిల్లలు తెలియజేస్తారు. మనకు కూడా తెలియకపోయినప్పుడు వాళ్ళను అడుగుతాము, ఏంటి ఇది, ఎన్ని గంటలు పని చేయాలా రోజుకు, మరి ఏంటి, ఎవరికి మరి ఒకవేళ టీచర్ అయితే ఎవరికి బోధించాలి, అన్ని కూడా స్పెసిఫికేషన్స్. కాబట్టి తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును, బుద్ధిమంతుడైన దాసుడెవడు. ప్రభు వారు ప్రియులారు ఈ దినాల్లో నమ్మకమైనటువంటి
బుద్ధి, వివేకము, జ్ఞానము కలిగినటువంటి వారి కొరకు చూస్తున్నాడు. ఆ డానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు కూడా ప్రియులారా ఆ దినాలలో మరి ఆ రాజు శ్రేష్ఠులైనటువంటి వారిని, బుద్ధి కలిగినటువంటి వారిని ఎంతో మరి ఆ యొక్క ఐఏఎస్ క్యాడర్ అన్నప్పుడు ఎంత స్క్రూటినీ ఉంటది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ ప్రియులారా ఆ రీతిగా ప్రియులారా మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏదో ఇది చిన్నపాటు లేకపోతే తేలికపాటు కాదు ప్రియులారా. మనము మరి నమ్మకమైనటువంటి వారంగా ఉంటున్నాం. ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించటము, ప్రతి దినం కూడా దేవుని యొక్క వాక్యం చదవటము, మన యొక్క జీవితాలను భద్రంగా కాపాడుకోవటము, మరి బుద్ధి కలిగి, వివేచన కలిగి, తెలివి కలిగి, ప్రియులారా జ్ఞానయుక్తంగా, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనుడు అని చెప్పి బైబిల్ వాక్యం చెబుతుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ అడుగుతున్నాడు ఒక ప్రశ్న, నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? అయితే నమ్మకమైన మరియు తెలివైన బుద్ధి కలిగినటువంటి సేవకుడు ఎవరని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అడగటం. నమ్మకము మరియు బాధ్యత యొక్క స్థానం ప్రియులారా. ఏ పొజిషన్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ప్రభువుని ఎరిగాము, తెలుసుకున్నామంటే కాదు ప్రియులారా. ఆ క్రైస్తవ పేరు పెట్టుకున్నామంటే కాదు ప్రియులారా. ప్రతి దినం కూడా ప్రియులారా తను తాను ఉపేక్షించుకొని, సిలువను ఎత్తుకొని, దినము నన్ను వెంబడించండి అని చెప్పి ఆ శిష్యులకు చెప్పాడు. Deny yourself, carry the cross and follow me daily. ప్రతి దినం కూడా ప్రియులారా భవిష్యత్తు కొరకు చింతిస్తున్నావా, వరి అవుతున్నావా? దినము వన్ డే అట్ ఎ టైం, డే బై డే రిలేషన్షిప్ ప్రియులారా, కమ్యూనియన్ విత్ గాడ్. ఎవరైతే ప్రభులో ఉంటారో, ఆయన మీలో ఉంటాడో వాళ్ళు ప్రతిఫలంగా ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, మీరు నా యందును నేను మీ యందును ఉన్నప్పుడు మీరు ఫలించెదరు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద ఫ్రూట్ఫుల్నెస్ ప్రియులారా. ఫలభరితములైనటువంటి జీవితాలు జీవించటానికి అంటు కట్టబడినటువంటి జీవితము. క్లోజర్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్. యేసుతో ప్రియులారా, యేసు యొక్క స్వరం వింటాం, యేసు యొక్క బోధలు వింటాం. మరి అయితే యేసు యొక్క బోధ వినుచుండని అని చెప్పి మనం చూస్తున్నాం. మార్త అయితే అనేకమైనటువంటి పనుల మీద విచారంగా ఉందండి. మార్తా యు ఆర్ వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. ఆ రీతిగా ఉంటున్నావా పిల్లారా? దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడపటానికి సమయం లేదా? ఈ యొక్క వాక్యం వినటానికి ప్రతి దినం కూడా పిల్లలు ఎంత సిద్ధపాటు, ఎంత ప్రార్థన, ఎంత ప్రిపరేషన్ అవసరము. ఈ యొక్క చిన్న శర్మనికే పిల్లరా దేవుని సన్నిధి రోజంతా కూడా కనిపెడతాను, ప్రార్థిస్తాను, ఈ వాక్యం ధ్యానిస్తాను, మరి దాన్ని రికార్డ్ చేసి రీతిగా పిల్లరా మరి అనేక మందికి పంపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా ఆ నమ్మకత్వం కోసం బాధ్యత పిల్లరా మనకు దేవుడు నాకు ఈ యొక్క సంవత్సరం జనవరిలో మరి డిసెంబర్ లాస్ట్ వీక్ ఆ టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభు 2025లో ఏంటి ఒక కొత్త పరిచర్య ఇస్తున్నావు అన్నప్పుడు, ఇదిగో నువ్వు ప్రతి దినం కూడా ఈ యొక్క షార్ట్ సర్మన్స్ ప్రిపేర్ చేసి మరి అందరికి పంపించు. ఆ వాక్యం వినేటటువంటి వారు ఆశీర్వదింపబడతారు. వాళ్ళు కూడా జ్ఞానోదయం, బుద్ధి కలిగి, వారు కూడా బాధ్యత కలిగి జీవించాలా. ఒక్కళ్ళ యొక్క విధేయత, ఒక్కళ్ళ యొక్క పవిత్రత, ఒక్కళ్ళ యొక్క త్యాగం ప్రియులారా అనేకులను కూడా త్యాగవంతులుగా మరి ఎంతగా జ్ఞానవంతులుగా ప్రియులారా దేవునికి భయంకరంగా జీవించడానికి అది దోహదపడుతుంది ప్రియులారా. కాబట్టి సేవకుని యొక్క నియామకము. రెండవది సేవకుడి ప్రవర్తన. 46వ వచనంలో ద బిహేవియర్ ఆఫ్ ద సర్వెంట్. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద సర్వెంట్ whom his Lord when he cometh shall find so doing. ప్రియులారా ఒకవేళ ఈరోజు ప్రభు వారు వచ్చాడే అనుకోండి, సెకండ్ కమింగ్, రెండవ రాకడ, ఆయన రాకడ వచ్చి ఉంటుంది అనుకోండి, అంతం లేకపోతే అది ఆర్వి ఆయన చూచినప్పుడు ప్రియులారా మనం నమ్మకంగా కనపడతామా? ఆయన పని చేస్తున్నట్టు కనపడతామా? దేవుడు ఎంత బాధ్యతలు ఇస్తుంటాడు నీకు, నాకు, మీరున్నటువంటి ప్రదేశంలో. ఇట్స్ నాట్ బై యాక్సిడెంట్ ప్రియులారా, ఇట్స్ ఫర్ ఎ పర్పస్. దేవుడు మిమ్మల్ని ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో ఉంచాడు, ఒక దేశంలో ఉంచాడు అంటే ఈనాడు గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారందరూ దాదాపు 80 కంట్రీస్ లో ఉన్నటువంటి తెలుగు వారితోటి ఈనాడు కనెక్షన్స్ ఉంటున్నవి. కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. అనేక మంది అనేక అవసరతలతో మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు. వారి యొక్క బిడ్డలు వాళ్ళ కొరకు కావచ్చు, లేకపోతే వారికి ఈ బుక్స్ కావాలన్నా, ఆత్మీయంగా దోహదపడే పుస్తకాల కోసం కొంతమంది విదేశాల్లో, లేకపోతే
బైబిల్ స్టడీస్, థియలాజికల్ స్టడీ చేయాలనేటువంటి వారు కానీ అనేక మంది కూడా మరి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు పిల్లలు. వారికి సహాయం చేయట్లేదు. దేవుడు మరి నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి సేవకుడి యొక్క ప్రవర్తన శ్రద్ధ ద్వారా వర్గీకరించబడింది. క్యారెక్టరైజ్డ్ బై డెలిజెన్స్. ప్రియులారా, మనం ఆ యొక్క శ్రద్ధ, ఆ యొక్క ప్రియులారా నమ్మకత్వం, ఆ యొక్క నీతి అవి మనలో కనపడుతున్నాయా? సరైన సమయంలో ఆహారం అందించటము. ఇక్కడ ఆ యొక్క ఆ నమ్మకమైన సేవకుడి యొక్క డ్యూటీ ఏంటి ప్రియులారా? ప్రొవైడింగ్ ఫుడ్ ఎట్ ద ప్రాపర్ టైమ్. సరైన సమయంలో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. దేవుడు కూడా చెప్తున్నాడా? ఎక్కడండి ఉంది అని చెప్పి. బైబిల్‌లో చూడండి, సరైన సమయంలో. ఏ దాసుడు అలాగ ఇక్కడ చెప్పింది కదా! సరైన సమయంలో మనము ఆ ముందు వచనంలో మనము మరి చదువుకొని ఉంటున్నాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు. తగిన వేళ రైట్ టైమ్‌లో ప్రియులారా, బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అప్పుడు బ్రేక్‌ఫాస్ట్. ఈనాడంతా కూడా ఆడ్ టైమ్స్‌లో 12 గంటలప్పుడు ఇక్కడ, అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఒక యాల పాల లేదు. తగిన టైంలో ప్రియులారా, ఏ టైంలో అది చేయటం ప్రియులారా, సరైనటువంటి సమయంలో. దేవుడు ఆ రీతిగా ప్రతి దినం లెగుస్తూ ఉదయాన్నే డైలీ డివోషన్ పంపించటము. సర్మన్ రికార్డ్ చేసి అది పంపించటము. మరి నేను మా భార్య ఉదయాన్నే లెగిసి ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాము. సమయంలో చేయటం, ఈ దినాన్ని అన్ని కూడా మరి నేను అన్ని రాసుకుంటాను ప్రియులారా. ఈరోజు చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా డైలీ ఇవి ప్రియులారా. అవి ఈ యొక్క పుస్తకంలో రాసి ప్రతి దినం కూడా మరి ఈ దినం చేయవలసినటువంటి ఏంటేంటియో అవన్నీ కూడా ప్లానర్. కాబట్టి అలాగనే నా దగ్గర ఇయర్ ప్లానర్ కూడా ఉంటది. ఈ నెలలో చేయవలసినటువంటి షార్ట్ టర్మ్ ఈ ప్లాన్స్, లాంగ్ టర్మ్, లాంగ్ రేంజ్ ప్లాన్స్ అవన్నీ కూడా పిల్లరా ఎక్కడికి వెళ్ళాలో ఇవన్నీ కూడా సరైన సమయంలో. కాబట్టి నమ్మకమైనటువంటి పనులు ప్రియులు, విశ్వాసులు చేయవలసినటువంటి సరైన సమయంలో మనం ఏ రీతిగా సమయాన్ని ఆ ప్రాపర్ టైం, ఆ సమయాన్ని సరిగా సద్వినియోగం చేస్తున్నామా? లేకపోతే జస్ట్ వృధా చేస్తున్నామా? టీవీ సీరియల్‌లు లేకపోతే ఈ యొక్క మొబైల్ ముందు వేస్ట్ చేయటం అది కాదు కానీ, ఎవ్రీథింగ్ గాడ్ వాంట్స్ అస్ టు యూజ్ ఫర్ హిస్ గ్లోరీ. సోషల్ మీడియా లేకపోతే మొబైల్ ద్వారా లేకపోతే ఎంతమందిని నేను కాంటాక్ట్ చేస్తుంటాను. వారికి కమ్యూనికేట్ చేస్తుంటాను. వారికి మరి కౌన్సిలింగ్ ఇస్తుంటాను ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా దేవుడు మరి నాకు సహాయం చేస్తున్నాడు. నిన్న సాయంత్రం మరి ఇద్దరు యమన బిడ్డలు, యమన వస్తుడు ప్రియులారా, ఆయన నన్ను కాంటాక్ట్ చేశాడు. బ్రదర్, మరి ఇట్లా మరి ఎక్కడికైనా దేవుని కొరకు వెళ్ళాలన్నటువంటి ఆశతో ఉంటున్నాను అని చెప్పాడు. ఆ రీతిగా ప్రియులారా కాబట్టి ఆయన కొంతసేపు మాట్లాడటానికి, కొంత సమయం ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ సేవకుడి యొక్క ప్రవర్తన, ద బిహేవియర్ ఆఫ్ ద సర్వెంట్. మరి మూడవదిగా చివరిగా ఏంటంటే విశ్వాసానికి ప్రతిఫలము. మనం నమ్మకంగా, నీతిగా ఉండేటటువంటి వాళ్ళకు తగిన ఫలం ఉంటుంది పిల్లారా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియులారా, మనం నమ్మకంగా, నీతిగా ప్రియులారా ఆయన యొక్క పనిలో మనం చేసినట్లయితే ప్రియులారా దానికి తగినటువంటి ఇక్కడ ప్రతిఫలం ఏంటి? 47వ వచనంలో చూస్తే, అతడు తన యావదాస్తి మీద దాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వెరీలీ ఐ సే unto you that he shall make him ruler over all his goods. చూడండి, యోసేపు యొక్క జీవితం నమ్మకంగా ఉన్నాడు. శోధనను తట్టుకొని సహించి ఉంటున్నాడు. ఎంతగా ప్రియులారా ఆ యొక్క ఐగుప్తుని ఇంట యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక ఆ ఐగుప్తుని ఇంట వర్ధిల్లుచూ ఉండెనని చెప్పి ఉంటది ప్రియులారా. కాబట్టి ప్రియులారా అలాగనే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ఎంతగా దేవుడు వారిని హెచ్చించాడు. ప్రియులారా ఈ యొక్క ఇహలోకంలోనే ప్రియులారా అధికారాలు ఇస్తాడు దేవుడు, ఆస్తులను ఇస్తాడు. ఇంకా ఆధిపత్యం, అనుభవాలు, ఎన్ని అనుభవాలు, ఆశీర్వాదాలు ఇహలోకంలో అంతేకాకుండా పరలోకంలో కూడా ప్రియులారా యుగ యుగంలో కూడా ఆయనతో ఉండే భాగ్యం. ఆ అటువంటి ప్రియులారా ఆ నిత్యత్వపు విలువల కోసం ఆ యొక్క ఈ లోకంలో మీరు ఆస్తి పాస్తులను ప్రయాసపడవద్దు, వాటిని కూర్చుకొనవద్దు. మన జీవితం ఏ పాటిది ప్రియులారా? మట్టి నుండి వచ్చాం, మట్టిలోకి వెళ్ళిపోతాం. సో లుక్ ఎట్ ద మరి మిలియనర్స్, బిలియనర్స్, ట్రిలియనర్స్ అంటున్నారు. వాళ్ళు $1, ఒక్క పెన్ని, ఒక్క పైసా తీసుకొని వెళ్తున్నారు వాళ్ళతో పాటు. అంతా కూడా వదిలేసి వెళ్ళాలి ప్రియులారా. కాబట్టి అంతా కూడా సర్వమేసికే ప్రియులారా.
ప్రియులారా, మనం అంతా కూడా సంపూర్ణంగా సమర్పించుకొని మరి మన యొక్క జీవితాలను ఆయన కొరకు వెచ్చించినప్పుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు ప్రియులారా. మమ్మల్ని ఏ రీతిగా మేము విధేయులమై మరి చైనాకు మాకు అవకాశం వచ్చినప్పుడు మేము విధేయులమై, నేను నా భార్య మరి మా చిన్న కుమారుడితో మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతగా దేవుడు ఆశీర్వదించి ఉంటున్నాడు. మాకు వచ్చే శాలరీ కంటే 10 రెట్లు అధికంగా ప్రియులారా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా అక్కడ అంతే కాకుండా అనేక మంది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మాకు మంచి హౌస్ చర్చ్, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవటం, ప్రేమించేటటువంటి వారు కలిసి ఎంతో మరి పాట్‌లాక్ డిన్నర్స్, లంచెస్ మరి అంతగా ప్రియులారా ఇంటర్నేషనల్ అక్కడ కొరియన్ ఫెలోషిప్‌లో ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా అనేక రీతులుగా ప్రియులారా మళ్ళీ హడ్సన్ టేలర్ ఉన్నటువంటి ప్రదేశానికి దేవుడు మమ్మల్ని పంపించాడు. అటువంటి ఆధిక్యత ప్రియులారా ఎన్నో ప్రాంతాలు చైనాలో ఉన్నటువంటి సందర్శించడానికి అక్కడ దేవుడిని స్తుతించడానికి సహాయం చేశాడు. అలాగనే మరి హాంకాంగ్ వచ్చిన తర్వాత కూడా దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రియులారా అనేక ఇక్కడ ఇంటర్నేషనల్ అనేక లైవ్లీ చర్చెస్ ఉంటాయి, స్పిరిట్‌ఫుల్ చర్చెస్ ఉంటాయి. వారితో కలిసి పాల్గొనటానికి అనేక మంది పాస్టర్స్ తోటి అనేక మిషన్ ట్రిప్స్ అరేంజ్ చేయటానికి ప్రియులారా, ఆ రీతిగా అనేక కోర్సెస్ చేయటానికి ప్రియులారా ఇక్కడ మరి థియలాజికల్ స్టడీస్ అనేకమైనటువంటి విధంగా ఆత్మీయంగా బలపడటానికి వాలంటరీగా చేయటానికి ప్రియులారా దేవుడు సహాయం చేశాడు. ఆ రీతిగా ప్రియులారా మనకున్నటువంటి ఒక్క జీవితంతో ప్రియులారా మనం కూడా మరి ఎన్ని విధేయులమైనప్పుడు, లోబడినప్పుడు బైబిల్‌లో చూడండి యోసేపు మరి ఈ యొక్క మరి దానియేలు ఇంకా ఎంతోమంది వారంతా విధేయులయ్యారు, లోబడారు. మోషే యొక్క జీవితం చూడండి ప్రియులారా, అల్పకాలపు పాప భోగములను యోచించుట కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుటే మేలని యోచించనని చెప్పి బైబిల్ చెప్తుంది. ఎంత రివార్డ్స్ పిల్లారా, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ రీతిగా ప్రతిఫలం ఉంటుంది పిల్లారా. నమ్మకంగా ఉందాం, దేవుని కొరకు పని చేద్దాం, పరిచర్య చేద్దాం. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకందరికి కూడా సహాయం చేయను గాక. మరి నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉండటం అనేటటువంటిది ప్రభువారు కోరుకుంటున్నాడు పిల్లారా. 1 కొరింథీ 4:2లో కూడా మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మోర్ ఓవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ స్టూవర్డ్స్ దట్ ఎ మ్యాన్ బి ఫౌండ్ ఫెయిత్ఫుల్. కాబట్టి ఈ రీతిగా గృహ నిర్వాహకులు విశ్వాసపాత్రులుగా ఉండటానికి తప్పనిసరి. మరి బాధ్యతలో సమగ్రత మరియు విశ్వాసము, ఇంటిగ్రిటీ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ రెస్పాన్సిబిలిటీ మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు. ఒకవేళ మరి ఇంట్లో భర్తగా ప్రియులారా నీకు ఒక బాధ్యత ఉంటున్నది. ఒక లీడర్‌షిప్ రోల్ వాళ్ళ మరి సపోర్ట్ చేయటానికి గృహమును వారికి సరైనటువంటి సమయాన్ని వెచ్చించటం కోసము, ప్రేమించటం కోసం, అలాగనే భార్యకు ఉండేటటువంటి లేకపోతే యజమానురాలుగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని చెప్పి ఉంటున్నది పిల్లారా. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ప్రైమరీ డ్యూటీ ఆఫ్ వుమెన్ పిల్లారా. ఎంతగా వారి కొరకు ప్రార్థిస్తుంది, ఎంతగా వారి కొరకు తన యొక్క జీవితాన్ని, సమయాన్ని వెచ్చిస్తుంది. మంచి భోజనం పెట్టడం, మంచిగా ఇల్లు చక్కదిద్దుకోవటం, ఎంతగా వచ్చినటువంటి వారిని పరామర్శించడం, హాస్పిటాలిటీ, ఎంతగా ప్రియులారా భర్తతో సహకరించి ఇద్దరు కలిసి కుటుంబాన్ని కట్టుకుంటారు. అటువంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి అప్లికేషన్ మరి ఈ దినాల్లో కూడా మరి కుటుంబాలు ప్రియులారా ఏ రీతిగా ఉంటున్నాయి, మరి కార్యాలయాలు ప్రియులారా ఎంబ్రేస్ రోల్స్ ఇన్ ఫ్యామిలీస్, వర్క్ ప్లేసెస్ అండ్ కమ్యూనిటీస్. మన యొక్క పనిచేసే స్థలాల్లో, మన యొక్క సమాజాలలో పిల్లలారా మరి నమ్మకమైనటువంటి వారు, నీతివంతులు, న్యాయవంతులు, ఎంతో పిల్లలారా వారికి ఇచ్చినటువంటి పనిని మరి సంఘ కాపరులు, లీడర్స్ కూడా అటువంటి నమ్మకంగా ఉండేటటువంటి వారి కొరకు చూస్తున్నాడు దేవుడు కూడా పైనుంచి పిల్లలారా. నమ్మకమైనటువంటి వారి కొరకు, లోబడేటటువంటి వారి కొరకు, విధేయులైనటువంటి వారికి హూ ఆర్ అవైలబుల్ పిల్లలారా. నా కోసం ఎవరు వెళ్తారు, హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ అని చెప్పి ప్రభు వారు చెప్పినప్పుడు యెషయా భక్తుడు ఏమన్నాడు, ఇదిగో ప్రభు నేనున్నాను, నన్ను పంపుము. యెషయా 6వ అధ్యాయంలో ఉంటుంది పిల్లలు. హియర్ ఆర్ మై లార్డ్ సెండ్ మీ, ఆర్ వి రెడీ, ఆర్ వి అవైలబుల్. ప్రతి పని దేవుణ్ణి సేవించడానికి ఒక అవకాశం పిల్లలు. ఎవ్రీ టాస్క్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ గాడ్. దేవుని సేవ్ టు సర్వ్ అదర్స్. దేవుడు మనల్ని రక్షించింది ఏదో మన కోసం. ప్రతి దినం కూడా కొంతమంది ఎప్పుడు అయ్యో ప్రభు పాపిని ఆ రీతిగా చేయటం మంచిదే, కానీ ప్రభు కరుణిస్తాడు, ఇమ్మీడియట్ గా క్షమాపణ ఇస్తాడు. అండ్ రైట్ అట్ వన్స్. బైబిల్లో ఉన్నటువంటి వారిని చూస్తే వాళ్ళు వెళ్ళి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు అటన్నిటిని కూడా ప్రజలకు చెప్పినప్పుడు వారు కూడా ప్రభులోకి రావటం చూస్తాం. దట్స్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్.
మే గాడ్ బ్లెస్ దీస్ వర్డ్స్ పిల్లలు. నమ్మకమైనటువంటి పరిచారకులుగా దేవుని కొరకు విశ్వాసగులుగా ఉండటానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, విశ్వాసులైనటువంటి నమ్మకమైనటువంటి ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ కోసం మీరు చూస్తున్నారు ప్రభువా. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమంది వారి యొక్క జీవితాలను సమర్పించుకొని, గొప్ప దేవ ఇప్పటి నుంచి ఈ దినం నుంచి మీ కొరకు నమ్మకంగా ఉంటామని సమర్పించుకున్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. రాంటి దినాల్లో వారి కుటుంబంలో, వారి యొక్క పనిచేసే స్థలంలో, ఆ సమాజంలో మీ కొరకు మహిమకరంగా ప్రభువా, మీరు ఇచ్చినటువంటి తలాంతులతో, మీరు ఇచ్చినటువంటి పనిలో ప్రభువా మరి ముందుకు వెళ్ళటానికి సాయం చేయండి. యేసు ప్రభు యొక్క జీవితం చూసినప్పుడు యోహాను 17:4 చెప్పినట్లుగా, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరచునని చెప్తున్నాడు. పౌలు భక్తుడికి, ఇదిగో నేను ప్రాణార్పణగా పోవచ్చున్నాను, నా పరుగు కడముట్టించాను, ఇదిగో నేను నాకు ఇచ్చినటువంటి పనిని నేను చేసి ఉంటున్నానని చెప్తున్నాడు ప్రభు. గొప్ప దేవా, సహాయం చేయండి. మా ముందు ఎంతో పని ఉంటున్నది ప్రభు. గొప్ప తండ్రి, మీ వైపు చూచు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారో ప్రభు, యేసు నామములో స్వస్థత ఇచ్చేయండి. ఎంతమంది అలజడులు, అధైర్యంతో, ఆందోళనతోటి ప్రభువా దేవా తండ్రి ఉంటున్నారు. రైట్ నౌ టచ్ దెమ్ ఆఫ్ ఫాదర్. God, give them needed power, give them needed God wisdom of Father to face the present challenges of Father. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను దర్శించండి. బిడ్డలను మరి కుటుంబాలను పెంచడానికి, పోషించడానికి ప్రభువా కావలసిన జ్ఞానము, తెలివిని, వివేచన దయచేయండి ప్రభు. ఎవరి బిడ్డలను కూడా దర్శించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని దర్శించండి ప్రభు. వారికి సాటి అయినటువంటి మంచి సహకారాలు తండ్రి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి ప్రభు. ఏదైనా ఈ దిన దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ద నంబర్ గివెన్ హియర్. మరి ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను మీ యొక్క బంధుమిత్రులకు షేర్ చేసి వారిని కూడా మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, చేయటంలో మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.